మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మనం చంద్రంపాలెంలో ఉన్న జెడ్పీహెచ్ స్కూల్కి అయితే వచ్చేసాం. ఇది రాష్ట్రంలోనే చాలా పెద్ద స్కూల్ అండి. అత్యంత అధిక నెంబర్స్ ఉన్న స్కూల్ అన్నమాట. పిల్లలు 3200 చిల్లర ఉన్నారు, అంటే చాలా మంది అన్నమాట. సో ఇంతమందికి టీచింగ్ స్టాఫ్ మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే విద్యాశాఖే చెప్పిందనమాట, ఇది చాలా పెద్ద స్కూలు, రాష్ట్రంలోనే దట్టు ఏంటంటే 116 పోస్టులు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వడం కూడా ఇదే ఈ స్కూల్కే చెందుతుందన్నమాట. సో 116 పోస్టులకు గాను 106 మంది ప్రెసెంట్ ఉన్నారు. అందులో మూడింతలు అంటే 71 మంది ఉమెన్సే ఉన్నారండి, మహిళలే ఉన్నారు. మహిళలే ఈ స్కూల్ మొత్తాన్ని రన్ చేస్తున్నారు, విద్యను అందిస్తున్నారు అని అంటే అసలు ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి ఈ స్కూల్లో ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం అయితే జరుగుతుంది. మహిళల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రాం అయితే కండక్ట్ చేశారు. చూస్తున్నారు కదా, మన వెనకాల ప్రోగ్రాం అయితే అవుతుంది. అయితే ఈరోజు మన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫారెస్ట్ ఆఫీసర్ కూడా వచ్చారనమాట. ముఖ్య అతిథిగా వచ్చి తను ఎంతో మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ అసలు మహిళల వల్ల ఏమేం జరుగుతుంది, ఏదన్నా చేయగలరు అనే ఎంకరేజ్మెంట్ అయితే సార్ ఇస్తున్నారనమాట. మనం చూస్తూ ఉన్నాము. మన జిల్లా పరిషత్ హై స్కూల్ చంద్రంపాలెంలో మహిళల దినోత్సవం సందర్భంగా చాలా మంది పిల్లలు చక్కగా రెడీ అయ్యి, మహిళలు ఏ క్యారెక్టర్స్ ఉన్నారు, ఫస్ట్ మహిళ మన దేశంలోనే ఏమేం చేశారో ఇక్కడ అన్ని రెడీ అయ్యి వాళ్ళు డిస్ప్లే అయితే చేశారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అసలు ఏం క్యారెక్టర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే. నీ పేరు? ఓకే, నువ్వే క్యారెక్టర్ చేసావు? అవునా, నువ్వు? ఓకే, నువ్వే క్యారెక్టర్ చేస్తున్నావు? పివి సింధు. ఓకే, నువ్వు? సూర్యకళ. ఓకే, కిరణ్ బేడి. నెక్స్ట్ నువ్వు? బి పల్లవి, మదర్ తెరీసా కింద. నువ్వు? ఓకే, సావిత్రిబాయి పులే. మదర్. ఓకే, ఓకే, సరోజిని నాయుడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి. పాటలు పాడతావా నువ్వు కూడా? నెక్స్ట్ విజయ. ఇందిరాగాంధీ. లేడీ బ్రూస్లియా. పవిత్ర ఫ్రమ్ న్యాయవాది. ఓకే, నువ్వు న్యాయవాది. విజయ్ మహాలక్ష్మి. నైస్. కల్పనా చావ్లా. భారత్ మాత. సూపర్. మేడం క్యూరీ. ఓకే, చూసారు కదండి, పిల్లలు మన దేశంలో ఉన్నత శిఖరాల్లో వెళ్ళిన మహిళల్ని ఇక్కడ క్యారెక్టర్స్ గా వాళ్ళల్లో వాళ్ళే మొత్తం లీనమైపోయి చక్కగా రెడీ అయిపోయి అందరికీ చెప్తున్నారండి. ఎంతో మంది మహిళలు మన దేశంలో ఎంతో ఉన్నత స్థానాల్లో ఎదిగారని చెప్పడానికి వీళ్ళు ఇలా క్యారెక్టర్స్ వేసుకొని అసలు సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎవరు ఏం చేశారు అనేది ఈ రోజుల్లో ఈ తరం వాళ్ళు అందరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జిల్లా పరిషత్ చంద్రపాలెం స్కూల్లో ఉమెన్స్ డే సందర్భంగా కొందరు మహిళా టీచర్లతో అయితే మాట్లాడదాము. ఎందుకంటే జిల్లా పరిషత్ హై స్కూల్లో 70% మంది మహిళలే ఉన్నారు. 3000 మంది పైగా చదువుతున్న పిల్లల్ని మహిళలే రాణించి వాళ్ళని ఎంతో ఉన్నత విద్యాశాఖకైతే పంపించడం జరుగుతుంది. సో మేడమ్స్తో ఒకసారి మాట్లాడి అసలు తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ పేరు? నా పేరు పద్మావతి అండి. మీ పేరండి? ప్రసన్న హిందీ. ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్యూ మేడం. సేమ్ టు యు మేడం. మేడం 71 మెంబర్స్ ఇక్కడ ఓన్లీ లేడీస్ టీచర్స్ ఉన్నారు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇంతమంది టీచర్లు ఉన్న 2 రాష్ట్రాల్లో కూడా ఏకైక స్కూల్ మా పాఠశాల. అవును, ఈ విషయంలో నేను చాలా చాలా ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్
చాలా గర్విస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఆడపిల్లలు కూడా చాలా బాగా చదువుతారండి. మగపిల్లల రిజల్ట్ కన్నా ఆడపిల్లల రిజల్ట్ ఇంకా బాగుంది. అది మా మహిళల ప్రభావం నేను అనుకోను. దానికి పురుష టీచర్లు కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా స్పోర్ట్స్ లో కూడా ఇదివరకు ఆడపిల్లలకి స్పోర్ట్స్ అంటే ఇబ్బంది, ఆడేస్తే ఏమో అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్పోర్ట్స్ లో కూడా పిల్లలు మంచి మంచి రన్నింగ్ లో అయితేనేమి, కబడ్డీ, ఖోఖో ఇలాంటి ఎన్నో ఆటల్లో, బాక్సింగ్ లో కూడా ఎన్నో గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నారు మేడం. ఎన్నో టోర్నమెంట్స్ కి గైడింగ్, తర్వాత స్కౌట్స్ అన్నిటిలో కూడా. అలాగే పర్యావరణంలో మొన్న పర్యావరణ డే అయిందండి. ఆ రోజు మా డ్రాయింగ్ సార్ ఉన్నారు, ఆయన స్కౌట్స్ అండ్ గైడ్స్ తీసుకున్నారు. ఎన్సిసి ఆడపిల్లలు కూడా మొన్న జనవరి 26కి ప్యారడై చేశారండి. అత్యద్భుతంగా చేశారండి. ఆ ఎన్సిసి మేడం, తులసి మేడం గారు కూడా వాళ్ళకి ఎంత ట్రైన్ అప్ ఇచ్చారు. ఈ గైడెన్స్ లో ఇక ప్రసన్న మేడం గారు, రమా మేడం గారు, సుబ్బలక్ష్మి మేడం, ఉషా మేడం, వీళ్ళందరూ కూడా ఆడపిల్లలకి స్కౌట్స్ గైడ్స్. సోమేష్ మేషర్ ఇప్పుడు మాట్లాడారు కదండి, ఆ సోమేష్ మేషర్, మధుసూదన్ రావు గారు, వీళ్ళిద్దరు కూడా స్కౌట్స్. వీళ్ళ గైడ్స్, వాళ్ళ స్కౌట్స్. ఇంకా ఇది అది లేదనండి. అలాగే కంప్యూటర్స్ లో ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ లో సెలెక్ట్ అయిందండి. సూపర్ సూపర్ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు నేను గుట్ల ప్రవళిక అనుకుంటాను. తను ఈ విధంగా ఏ దాంట్లో కూడా బిఫోర్ లాస్ట్ 90% అబౌవ్ ఒక అమ్మాయి తెచ్చుకుంది. 10/10s ఆ IIITలో సీట్స్. ఈ రోజు మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా చాలా మంది ఐఐటీస్ గాను, సాఫ్ట్వేర్లు గాను ఎంతో మంది చక్కగా జాబులు తెచ్చుకొని మాకు వచ్చి పలకరిస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే ఏది కూడా ఒక్కరి వల్ల అవదు, సమిష్టి కృషి తప్పకుండా. అంతే. ఏది కూడా ఇంతమందిని ఎలా కంట్రోల్ చేస్తున్నారని చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కానీ అలా మేము కూడా మాలో మేమే టీములుగా వేసుకొని అందరినీ డిసిప్లైన్ గా పంపించుకుంటాం. ఎప్పుడైనా మీరు ప్రేయర్ అయినప్పుడు చూడండి ఎంత డిసిప్లైన్ గా ఉంటారు. ఇంతమంది పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటారు. ఇదంతా కూడా మేమంతా కూడా కలిసి కట్టుగా ఒక ప్లానెడ్ గా చేస్తున్నాం. దానికి హెచ్ఎం గారు కూడా మాకు ఎంతో ఫ్రీ ఇచ్చారు. దానివల్ల మేము చేయగలుగుతున్నాం. అదండి. ఇంకా మహిళల గురించి ఈ రోజు వాటి గురించి కూడా నేను చెప్పాలి. ఒకప్పుడు మహిళ అంటే కేవలం తలుపు చాటు ఉండి వంటింటి కుందేలాగా అని అనుకున్న స్థాయి నుంచి ఈ రోజు అంతరిక్షంలోకి వెళ్లే స్థాయి వరకు ఎదిగామంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. దీనికి మనం ఎన్నో లేడీస్ తరఫున ఎంతో మంది మన అక్కలు పోరాడారు మన కోసం. వాళ్ళ పోరాట ఫలమే ఈ రోజు మీరు కానీ నేను కానీ ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేదు అంటే 9 ఏళ్ళకే 10 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసుకొని ఇంకంతే. మహిళ అంటే కేవలం పెళ్లి, సేవ అంతే. కానీ ఈ రోజు కుటుంబాన్ని ఒక చక్రం తిప్పేటట్టు తిప్పుతున్నారు. కొన్ని ఫ్యామిలీస్లో అయితే పేరెంట్స్ అంటే మగ పేరెంట్ లేకపోయినా ఒక ఆడ పేరెంటే ఎంతో సక్సెస్ఫుల్ అయింది. ముఖ్యంగా ఎంతో మంది డిజాస్టర్స్ మహిళలు ఉన్నారు ఎన్నో కారణాల వల్ల. ఆ తల్లిదండ్రుల వల్ల అయితేనేమి, భర్తల వల్ల అయితేనేమి ఎంత డిజాస్టర్స్ ఉంది. కానీ వాళ్ళు నిలబడి పిల్లల్ని పెంచి పిల్లల్ని ఒక రాబోయే పౌరులు, ఎలాంటి పౌరులు, ఒక మెడికల్ ఏంటి సోల్జర్స్, వాళ్ళు ఏమంటారు సైనికులు, ఒక సైనికులుగానేంటి ఇంకా ఏది అది ఇది లోకో పైలట్స్ ఏది లేదు కాదేది మాకు అనాహరం, భూమి, నీరు, ఆకాశము ఏదేది మాకు అవధులు లేవు. ఆ విధంగా మహిళలు ఈరోజు దూసుకుపోతున్నారంటే దానికి ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేశాయి, మనకి ఆలంబనిచ్చాయి. ఇది నాట్ ఓన్లీ కేవలం కొంతమంది మహిళలు పోరాడడం వల్ల వచ్చింది కాదు, పోరాడారు, దానికి ప్రభుత్వాలు స్పందించాయి. ఈ రోజు ప్రతి దాంట్లో కూడా మనకి రిజర్వేషన్ ఇస్తున్నారు. వాళ్ళ సపోర్ట్, ప్రభుత్వాల సపోర్ట్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలమండి. చేసాయి ఆ విధంగా మనం చేసుకున్నాం. బతిమలోడో బామాలో ఏ విధో రకంగా మనం ఆ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకొని మనకు కావలసిన హక్కుల గురించి కూడా మనం సాధించుకున్నాం. అయితే ఒకటి, హక్కులు సాధించుకోగానే సరికాదు, దానికి రెస్పాన్సిబిలిటీస్ కూడా మనమే. ఎక్కడ హక్కు ఉంటుందో అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎస్. ఇంకోటి, ఉమెన్స్ డే గురించి చెప్పాలి అంటే నిజంగా ఈరోజు చాలా చెప్పారు. ఏంటి, ఉమెన్ అంటే ప్రతిదీ ఇంట్లో కుటుంబాన్ని బాగు చేయాలంటే తండ్రి కష్టపడి సంపాదించి తెస్తాడు, కానీ ఒక పిల్లవాడిని కానీ పిల్లని కానీ తీర్చిదిద్దాలంటే ఫస్ట్ గురువు అమ్మ. ఆ అమ్మ వల్లే తను నేర్చుకుంటుంది ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. ఫస్ట్ కుటుంబమే కదండి, అమ్మ తర్వాత కుటుంబం తర్వాత
పాఠశాల, తర్వాత ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్, తర్వాత ఫ్రెండ్స్. కానీ మొట్టమొదటి ఎవరు? అమ్మే. అందుకే అమ్మకు అంత స్థానం ఇచ్చారు. ఆ అమ్మ స్థానం అనేది ప్రపంచంలోనే దేవుడే తనకు అమ్మ లేదని మన నమ్మకంగా సృష్టించాడండి. ఇంతకన్నా నేనేం చెప్పను. దేవుడికి అమ్మ లేదు. అందుకనే అమ్మ స్థానంలో ఉన్న మాతృత్వాన్ని, అమృతమైన ప్రేమని పొందాలని ఒక అమ్మని సృష్టించి అమ్మకు అన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. నువ్వు మాత్రమే చేయగల బాధ్యత ఇది అని తల్లికి అప్పచెప్పాడు. అటువంటి స్త్రీలకి ఈరోజు నిజంగా ఒకప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఒక 10 మంది టీచర్లు ఉండేవారు, చాలా మంది బాగా జెంట్స్ టీచర్లు ఉండేవారు. అప్పుడు ఏంటో మేము ఇలా బిడియంగా కూర్చునేవారు. కానీ ఈరోజు 70 మంది టీచర్లు ఉన్నాం, 33 మంది జెంట్స్ టీచర్లు ఉన్నారు. నిజంగా అప్పటికి ఇప్పటికి నేను 90లో జాయిన్ అయ్యాను. అప్పటికి ఇప్పటికి ఎంతో చాలా చాలా మార్పు వచ్చింది. చూసారు కదా, మన జిల్లా పరిషత్ చంద్రపాలెం హై స్కూల్లో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా చాలా ఘనంగా అయితే ఉమెన్స్ అందరినీ సత్కరించారు. 71 మంది మహిళా టీచర్లనే కాకుండా ఇంకో 10 మంది కిచెన్ హెల్పర్స్, మధ్యాహ్నం భోజనానికి వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు, వీళ్ళే మొత్తం సర్వ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. అలా మొత్తంగా ఒక 80 నుంచి 90 మంది దాకా ఆడవాళ్ళు ఈ స్కూల్ని ఎంతో ఉన్నత శిఖరాలకైతే లేపుతున్నారని చెప్పడంలో ఏ మాత్రం తక్కువ కాదండి. సో ఈ రోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ మరిన్ని వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.